అవునండి. మినిమమ్ డిగ్రీ ఉండాలి అని అంటారు కదా! అసలు మీరు డిగ్రీ పూర్తి చేశారా? నేను ఎక్కడ డిగ్రీ చేశానో మీకు తెలిస్తే మీరు ఇక్కడ ఉండరు. వెళ్ళిపోతారు. తెలుసుకున్నా గూడా ఉంటాలేండి. ఎక్కడ వద్దులే చేశారో, మేడం. ఏం చేశారో చెప్పండి. ఓహ్! ఇంటర్ డిగ్ ఫెయిలా? ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అనుకుంటా మీరు. మినిమమ్ డిగ్రీ చేశాను. అదే మినిమమ్ డిగ్రీ చేశారా? మాక్సిమమ్ డిగ్రీ చేశారా? హ్మ్. అసలు మినిమమ్ డిగ్రీ అనేదే లేదనుకుంటా నాకు తెలిసి. డిగ్రీలో ఏ కోర్స్ అండి? మేము మినిమమా? మేము సొంతంగా క్రియేట్ చేసుకున్నాం అన్నట్టు. మీరు సొంతంగా క్రియేట్ చేసుకుంటే డిగ్రీ అయిపోదండి అది. మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారో అది చెప్పండి. మీకు చెప్తే మీరు ఇక్కడ ఉండరు. మేము ఏ డిగ్రీ నేను ఉంటానండి. మీకు చెప్పడం రాదని చెప్పండి. మీరు ఏదన్నా అనుకోండి. ఏదన్నా అనుకోవాలా? ఓకే. ఆ పూల చెక్క బాగుంది. ఎక్కడ కొన్నారు? కోటిలోనా? ఇది నాకు లేకపోతే చాలా ఇష్టం మేడం. ఎర్రగడ్డ సంతలోనా? ఇది చాలా ఇష్టము. అవునా? ఎందుకండి? విపరీతమైన ఇష్టం. ఎందుకు? ఎందుకంటే అలంకృతి ఆ చంప మీద కొట్టినప్పుడు అదే ఇప్పుడు వేసుకున్నారా? మీలాంటి అందమైన అమ్మాయి కానొచ్చింది అనుకో కానొచ్చిందండి. అదే అనుకోండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇంకా డబ్బులు ఊకే పూల బుకే తీసుకొని ఎమ్మడి తిరగాల్సిన అవసరం లేదు కదా. లేదు కదా! ఇప్పుడు నేను అవ్వడంటే నాతో పాటుగా పూల బుక్ వచ్చినట్టే లెక్క. వచ్చినట్టు లెక్క. ఆ షర్ట్ తీసి ఇచ్చేస్తారా ఇయ్యకపోతే అమ్మాయికి? దాని మీద పూలు ఉన్నాయి ఇప్పుడు కదా! మీకు ఇవ్వాలంటే ఇచ్చేస్తా. అవసరం లేదు. ఎన్ని రోజులైందో దాన్ని ఉతికి. ఆ షర్ట్ పెట్టుకొని నేనేం సాధించుకోవాలయ్యా? వద్దయ్యా. మస్తు స్మెల్ ఉంటది మేడం. వద్దండి. ఎర్రగడ్డ అంటే సంతనా? బ్యాడ్ స్మెల్ కాదు, మంచి అదే స్మెల్. అదే అదే ఎర్రగడ్డ సంతనా సెంట్ లేకపోతే స్మెల్. కోటినా? పూల చొక్క ఎక్కడ దొరికినా తీసుకుంటా. కోటి కానీ, ఎర్రగడ్డ ఎర్రగడ్డ కానీ, కానీ, మ్యాక్స్ కానీ. సికింద్రాబాద్ కానీ, లేకపోతే హ్మ్. ఏఎంబి మాల్ కానీ. ఏఎంబీ మాల్ గాని. ఏఎంబీ మాల్‌లో పూల చొక్కాలు కొనుక్కుంటూ మల్టీ స్టార్ మన్మథరాజా ఎక్కడ ఎక్కడ పూల చొక్క కానొస్తే అక్కడ. ఇంకా లవ్ సింబల్ దొరుకుతలేదని నేను కొంచెం చూస్తున్నా. అట్లాంటివి చాలా ఉన్నాయండి మార్కెట్‌లో. దొరుకుతలేవు. మీకు బడ్జెట్ లేదేమో మరి. అవును. నేను తీసుకునే దాంట్లో లేదు. మీరు తీసుకునే దాంట్లో మీరు ఎక్కడ తీసుకుంటారు? అవకాశం ఉంటే మీరు ఒకటి ఇప్పి నాకు పార్సల్ పంపండి. మీకా? దానం చేస్తుంటా నేను ప్రతి నా బర్త్‌డేకి అది వస్త్రదానము, అదన్ను అన్నదానము, వస్త్రదానం చేస్తుంటా. అప్పుడు మీరొస్తే మీకు ఏది కావాలంటే అది దానం చేస్తా. అదొకటి చేయండి. నెక్స్ట్ మంత్ జూన్ 16 గుర్తు. ఆంగి జినిగిపోయే వరకు మీకు ఓకే. మొక్కుతుంటారు. ఇలా అడుగుతున్నారా? అది ఎవరితో అడిగి తెచ్చుకున్నారు? ఇదా అది ఎవరు దానం చేశారు? పేరు చెప్పకూడదు. పేరు చెప్పకూడదు. అయితే దానం చేశారు. రేపు మీరు ఇచ్చినా కానీ పేరు చెప్పను. నేను ఇవ్వనండి. దానం చేస్తాను. అదే దానం చేసి నా పేరు చెప్పుకోమని చెప్పను. మరి అందుకనే చెప్పొద్దని చెప్తారు. సరే, మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మీ పేరెంట్స్ మీరు ఇంత ఫేమస్ కదా, మీ పేరెంట్స్ మీకు ఎప్పుడైనా అబ్బా నా కొడుకు ఇంత ఫేమస్ అని ఎప్పుడు అనుకోలేదా? రోజు అనుకుంటారు. రోజు అనుకుంటారు. నిన్ను ఎప్పుడైనా పిలిచి నా కొడుకు థ్యాంక్ యూ హీరో అనుకుంటారు. నా కొడుకు హీరో అనుకుంటారు. హీరో అనుకుంటారు. మిమ్మల్ని ఎప్పుడైనా పిలిచి థ్యాంక్ యూ, మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టావు, మాకు ఇంత రెస్పెక్ట్ నీ వల్ల, మా కొడుకు హీరో అని 10 మందికి చెప్పుకోగలుగుతున్నాం మేము అని ఎప్పుడైనా అన్నారా? వాళ్ళే పోయి మీ కొడుకు హీరో అంటారంట రోజు పోయి. అవునా? ఎవరు పోయి? పబ్లిక్ పోయి అదే ఫ్యాన్స్ ఫ్యాన్స్ వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర మీ అబ్బాయి హీరో, మీ అబ్బాయి తోపు, మీ అబ్బాయి మల్టీ స్టార్ మన్మథరాజా, మీ అబ్బాయి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడని చెప్తారు అనుకుంటా కదా? అనుకుంటా కదా. అగ్ని పరీక్ష. ఓకే. అగ్ని పరీక్షలో అందంగా శ్రీముఖి గారు ఉంటారు. అందుకనే మొక్కిన కదా. అందుకనే మొక్కిన. చూసారా మీరు? చూసానండి, మిమ్మల్ని చూసాను. అందంగా ఉంటేనే మొక్కుతాను, మామూలుగా అయితే మొక్కను. మొక్కరా? ఓకే. మీరు అమ్మాయిలకి అందరికి ఏవో పువ్వులు చొక్కాలు ఇస్తామన్నారు. ఆమెకి ఇవ్వలేదు? అందరికి ఇవ్వను, అందమైన అమ్మాయిలకు మాత్రమే ఇస్తాను. అందంగా ఉంది కదా తను, అందుకనే మొక్కిన. ఇచ్చారా? అందుకనే మొక్కిన. ఏం మొక్కారు? కాళ్ళు మొక్కిన కదా. కాలు మొక్కారు. పూలు ఇవ్వలేదా? పూలు ఇవ్వలేదు. పూల చొక్క వేసుకొని పోయినా. ఒక పువ్వుకి ఇంకో పువ్వు ఎందుకని ఇవ్వలేదేమో. శ్రీముఖి వాచ్ చేస్తుంటుంది మేబీ. అంతేనా? మిమ్మల్ని బిగ్ బాస్ నుంచి బయటికి రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? అగ్ని పరీక్ష నుంచి అసలు బయటికి ఎందుకు వచ్చారు? అసలు ఆ రీజనే తెలియదు మీకు, కానీ బిగ్ బాస్ 10కి ట్రై చేస్తున్నారు. ఎలా ట్రై చేస్తున్నారు? నిరాహారం దీక్ష చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటి చెప్పండి? తెలియదు. తెలియకుండా ఎలా చేస్తున్నారు? ఏమో ఇంద్ర పార్క్ అలా చేస్తున్నారు కదా. ఇంద్ర పార్క్ అలా చేస్తున్నారు కాబట్టి నేను చేస్తాను. అది నిరాహారణ దీక్ష అయినా కానీ, ఏ దీక్ష అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటా. కానీ అది దీక్ష ఎంతసేపు ఉంటుందో అంతసేపు మాత్రమే. తర్వాత పక్కకు వచ్చి బిర్యానీ కూడా తింటా. అక్కడ నిరాహార దీక్ష అయిపోయినాక తింటారు. అది అయ్యేటప్పుడు తినరు. ఎక్కువ తినదానికంటే ఎక్కువ తినిపిస్తారు నా ఫ్యాన్స్. నీ ఫ్యాన్స్ తినిపిస్తారు? ఓ, ఫ్యాన్స్ పెట్టిన అన్నంతో మీరు ఒకసారి చూస్తే మీరే తినిపించచ్చు నాకు. లేదండి, నేను దానాలు అయితే చేస్తానండి, మనస్ఫూర్తిగా చేస్తాను. దాన రూపంలో నేను అనేది. అదే దాన రూపంలోనే అయితే చేస్తానండి. మీకు ఏం కావాలో చెప్తే కొనిపిస్తాలేండి, బాధపడకండి. పిజ్జా, బర్గర్ ఏవైనా ఓకేనా? రండి.
మీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మల్టీ స్టార్ మన్మథ రాజా హాయ్ హలో నమస్తే, నేను మీ మల్టీ స్టార్ మనోరాజా కింది సేవలకర్త మేము డిగ్రీ ఉండాలి. బిగ్ బాస్ సీజన్ 10కి 100% మనకు అవకాశం ఉంది, గెలిపియండి. ఇందాక మిమ్మల్ని అడిగితే బిగ్ బాస్ 10లో సెలెక్ట్ అయిపోయాను, విన్నర్ కూడా నేనే అని చెప్పారు. దాన్ని ఊహ ఎంత ఊహ 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 ఓకే, ఊహలో బతుకుతున్నారా? ఊహ 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 అందమైన స్నేహ. పాట పాడాలనుకుంటున్నారు అనుకుంటా, ఆ, పాడండి ఏదైనా ఒక మంచి పాట. మళ్ళీ మీరు మధ్యలోనే కట్ చేస్తారు. ఇలా నువ్వు చూడు చూడకపో అనగానే ఏమొద్దు ఆపన్నావు. లేదు లేదు, నేను పాడానండి అప్పుడు, కోరస్ ఇచ్చా, ఇప్పుడు పాడండి వింటాం. అది కొంచెమే వస్తుంది, మొత్తం వచ్చిన పాట మీరు పాడనీయలేదు. పాడండి, మొత్తం వచ్చిన పాట అదే పాడండి. నువ్వు చూడు చూడకపో. పాడండి. నువ్వు చూడు చూడ మళ్ళీ మీరు అని అంట, మీరు లేదు నువ్వు అని ఉన్నది మరి. పాటలో ఎలా ఉన్నా పాట నువ్వు చూడు చూడకపో నీ చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా, నా ధ్యానం నా ప్రాణం నువ్వే అనుకుంటా, నువ్వు చూడు చూడకపో నీ చూస్తూనే ఉంటా. ప్రేమించడం పూజించడం పూజారి వంతు వరమియ్యడం అన్నది దేవుని ఇష్టం, ప్రేమించడం ప్రేమికుని వంతు కరుణించటం అన్నది ప్రేయసి ఇష్టం, ఎందువలన నిన్ను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరవడం జరగదుగా, ఎందువలన నువ్వు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వేయనుగా, ఎదురు చూపులే ఆపనుగా, ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా. ఇవన్నీ పాటలు పాడుతూ తిరుగుతుంటేనే అలంకృత మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందని విన్నాను. ఎంతవరకు సమర్థిస్తున్నారు దాన్ని మీరు? అమ్మ పాట పాడాలి ఇంకోటి, మ్మ్. అమ్మ పాట పాడాలి ఇంకోటి. అమ్మ పాట పాడాలని కాదు, ఇలాంటి పాటలు పాడుతూ వేధిస్తూ తిరుగుతుంటేనే అమ్మాయి నేను పోలీస్. ఎవరిని వేధించనండి, అట్లా బదనం చేయొద్దు నన్ను. మరి వేధించకపోతే అసలు పోలీసులు ఎవ్వరు- ఎందుకు మిమ్మల్ని కొట్టారండి? జనాలు అడుగుతున్నారు, అయ్యో మా మల్టీ స్టార్ మన్మథ రాజాని పోలీసులు ఎందుకు కుక్కలా చితకబాదారని అడుగుతున్నారండి. మీకు ఒకటి చెప్పనా, చెప్పండి. అమ్మాయి ఉన్నదే అబ్బాయి కోసం, అమ్మాయి ఉన్నదే అబ్బాయి కోసం అంట. అబ్బాయి ఉన్నదే అమ్మాయి కోసం. మధ్యలో ఎందుకు కొట్టించుకున్నారు మరి? అవునా మ్. అవునా కదా, ఏమో తెలీదండి నాకు. తెలుసుకోండి. ఆ, అమ్మాయి పుట్టిందే అబ్బాయి కోసం, మ్, అబ్బాయి పుట్టిందే అమ్మాయి కోసం. ఆ, అవునా, ఆ, అమ్మాయి నచ్చినప్పుడు ఐ లవ్ యూ అని చెప్తారు, మ్. తప్పే ఉంది. నచ్చలేదంటే వెళ్ళిపోవాలి కానీ 100% వెళ్ళిపోతా, అమ్మాయి వెళ్ళిపోమని చెప్పలే. మరి ఏం చెప్పింది అమ్మాయి? దాదా అని పిలిచి తీసుకుపోయి పిఎస్లో కేసు పెట్టింది. రారా అని పిలిచాకనే ఇలాగ మీరు అన్నది కదా నాకు రారా అని పిలిచిన వెంటనే ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు పాపం రెక్కలు ఇచ్చేశారు పోలీసులు. మీరు ఇలాక చాక్లెట్ ఇసిరేస్తే 100 రూపీస్ చాక్లెట్ కావాలి నాకు, చిన్న చాక్లెట్ నేనేం చేసుకోవాలన్నారు కదా. ఆ, ఆ అమ్మాయికి నేను రారా అని పిలవంగానే ఏం చేశాను అనుకుంటున్నావు, 250 రూపాయలు పెట్టేసి ఇంత పెద్ద సెలబ్రిటీస్ చాక్లెట్ తీసుకొని పోయినా. 250కి ఇంత పెద్ద రాదండి, వస్తుంది, ఇంతే వస్తుంది. బేకరీలు అడగండి, ఇంత వస్తుందండి. నాకైతే పెద్దది ఇచ్చారు. మీకు అంటే మీ హైట్ తక్కువ ఉంది కదా, అదైనా పెద్దగా ఇద్దామని 250 ఇచ్చారు. పెట్టి తీసుకొని పోయినా. అదే. రారా లొకేషన్ పెట్టింది, రారా రారా అనగానే చాక్లెట్ తీసుకొని పోయినా. ఉమ్. ఆడిపోతే లేదు, చాక్లెట్ నేను ఆడలేను, తీసుకొని పోయిందంట. మళ్ళీ పోయిండంట. ఆడిపోతే లేడంట. ఆడలేను, నేను ఈడ ఉన్న ఈడికి రా అంటే ఆడిపోయినా. ఆడపోతే పోలీస్ మామూలు వచ్చిర్రు, పెట్టకూడదు చోట పెట్టిరు. వంగ పెట్టి టక్క 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 గుద్దింది ఈకి మీద. మరి అంత జరుగుతున్నప్పుడు మీ ఫ్యాన్స్ ఎవరు వచ్చి మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేయలేదా? చేయలేదా? ఎందుకు? భయం. ఫ్యానిజం ఏమైపోయింది భయం. ఇప్పుడు? మేల్కోండి మల్టీ స్టార్. పోలీసులు అంటే భయం, పోలీసులు అంటే భయం మీకా మీ ఫ్యాన్స్ కా? అందరికి. అందరికి. నాకు భయం లేదే, తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? మీరు చేయరు, చేపిస్తారు. అంటే ఇప్పుడు అమ్మాయిలు తప్పు చేయరు, ఆ. అబ్బాయిలతో తప్పు చేపిస్తారు. అబ్బాయిలు తప్పు చేయడం చేయకపోవడం అబ్బాయిల చేతుల్లో ఉంటది, అమ్మాయిల లేదు, చేతుల్లో. అమ్మాయిల వల్లనే అబ్బాయిలు తప్పు చేస్తారు. ఎందుకు చేస్తారు? నేను అందమైన అమ్మాయిగా కనిపించగానే ఈ అమ్మాయిని లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది అవును. అమ్మాయిని చూడంగానే. చూడగానే ప్రతి అమ్మాయిని చూడంగానే అట్లా అనిపిస్తే దాన్ని అందమైన love- అమ్మాయిని చూసి అదే, మాత్రమే. ప్రతి అందమైన అమ్మాయిని అలా చూస్తే దాన్ని లవ్ అనరు, కామం అంటారు. ఇలాంటి కామాత్ముల్ని, ఇలాంటి అట్లా కామాత్ముల కదండి. నుంచి ఇండియాని ప్రొటెక్ట్ ఇప్పుడు చేయండి రా. ఇప్పుడు మీరున్నారు, వీడికి మినిమం డిగ్రీ లేదు రోయ్. ఇప్పుడు మీరున్నారు, ఐ లవ్ యూ అంటండి, రిజెక్ట్ చేస్తారు. మేము మీ గురించి పట్టించుకో, ఇంకొక అమ్మాయి కానీ ఇస్తుంది అందమైన అమ్మాయి, ఐ లవ్ యూ అంటామండి. ఓకే అంటే తాళి కట్టేస్తాం, తమాషగా శోభనం చేసుకుంటాం, పిల్లలు కంటాం, అయిపోయా.
అంటే ఇప్పటివరకు మీకు ఎవరు ఓకే చెప్పలేదా? ఓకే చెప్పలేదు. ఓకే చెప్తే మళ్ళీ ఇంకొక పిల్లకాడికి నేను ఎందుకు పోతా? ఓకే ఎవరు చెప్పలేదు. మీరు ఓకే చెప్పండి, ఇప్పుడు వెంబటే ఇంటర్వ్యూ అయిపోయాక తాళి కట్టేస్తా. నాలో సగం ఉండవు, ఎందుకురా నీకు నాతో? సంవత్సరానికి 12 మంది పిల్లలు కానీ పాకిస్తాన్ బార్డర్ పంపిద్దాం, వాళ్ళు అక్కడ ఇద్దరు చేస్తారు, మనం ఇక్కడ ఇద్దరు చేద్దాం. అరే డైలాగులు వేస్తున్నాడు రా, ఇవన్నీ కట్ చేసుకోండి రా. అదే ఇది కూడా డైలాగే, రియల్ అనుకుని బాధపడే వల్ల. రియల్ అనుకుంటే నీకు ఇక్కడ నెక్స్ట్ ఉండదులే, నెక్స్ట్ బర్త్డే ఉండదు నీకు. మల్టీ స్టార్ మన్మథ రాజా ఇలా అవ్వక ముందు ఎలా ముందు నేను పిచ్చున్నాయి ఇలా అంటున్నారు. అంటే ఇలా అమ్మాయిల పిచ్చు అట కాదు, ప్రేమికుడి సినిమాలో గడ్డం పెంచుకొని నెత్తి పెంచుకొని తాలిబుడి దగ్గర కూడా ఈ అంటున్నాయండి, మీరు భలే ఉన్నారు. అలా కాదండి, వినండి. ఇలా నేను చాలా మంచిగా ఉన్నాను మేడం. అదే మల్టీ స్టార్ మన్మథ రాజా ఇలా అమ్మాయిలు పిచ్చోడు అవ్వక ముందు ఒక అమ్మాయిని అమ్మాయి పిచ్చోడు ఏం కాలేదు. నేను ఇందాకే అన్నారండి, రికార్డ్ అయింది అది. ఏంది? ఇందాకే అయింది, నాకు అమ్మాయిల పిచ్చి బాగుందని. ఇప్పుడు మీరున్నారు, ఉన్నానండి. ఇప్పుడు సపోజ్ నేను ఐ లవ్ యూ అని చెప్పాను, నన్ను రిజెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకొక అబ్బాయి చేసిండు, రిజెక్ట్ చేయొచ్చు. ఏదో ఒక రోజు ఎవరినో ఒకరిని అయితే పెళ్లి చేసుకోవడం అయితే గ్యారంటీ కదా. ఏమో ఎవరికి తెలుసు, చూస్తుంటే నాకు డౌటే. ఇట్నే ఉంటారా? ఏమో ఎవరికి తెలుసు. చేసుకుంటారా లేదా? ఏదో ఒక రోజు ఎవరినో ఒక అబ్బాయిని చేసుకుంటారు కదా. నేను కూడా అంతే, ఏదో ఒక అబ్బాయిని చేసుకుంటారు. కానీ మీలాంటి అందమైన అమ్మాయిలందరూ ప్రపోజ్ చేసుకుంటూ పోతున్నా, ఏ అమ్మాయి అన్నా ఓకే అనగానే ఏమైనా టక్కున కట్టేస్తా. ఇది జాబ్ లో అక్కడ క్లోజ్ అయిపోతుంది. మీకు తెలియదు, నేను ఆడావిడిలో ఇంకొక పాయింట్ మార్చేసిన, ఎప్పుడు నాకు తాలిబుట్టు జేబులనే ఉంటది. ఇప్పుడు ఆడుంది మీ అదృష్టం. ఇంకా నేను ఇంకా తాలిబుట్టు తెలియదు, నాకు కట్టాలనిపిస్తుంది. ఇంకా మీరు అదృష్టం అసలు మర్చి వచ్చిన, ఇంకా అమ్మాయి కదా, అందంగా ఉన్నారు కదా. మన మల్టీ స్టార్ మన్మథ రాజా చాలా కామెడీగా ఉన్నారు, అది మనకు కనిపిస్తూనే ఉంది. అది కామెడీనో క్రింజో మీరే డిసైడ్ చేయండి. ఇంత చప్రిగాలు నేనైతే నా లైఫ్లో చూడలేదు. అయితే ఈ ఫన్ అపార్ట్ మనము వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అనేది తెలుసుకుందాం. మీకు బ్రదర్ అండ్ సిస్టర్ ఎవరైనా ఉన్నారా అండి? అమ్మ, నాన్న, 2 అన్నలు, 2 అక్కలు, నేను 5 members. 2 అన్న వాళ్ళకి 2 అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరూ నేను ఒక్కనే ఉన్నా. ఓకే, వాళ్ళ ఏజ్ నేను ఒక మీలాంటి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకొని తిరుగుతున్నా, తాలిబుట్టు జేబులో పెట్టుకొని. అందుకనే మీరు లాస్ట్ మీరు ఇలా చేస్తున్నందుకే లాస్ట్ మీరు పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళారు. ఇంకోసారి అది మాత్రం గ్యారంటీ. ఎన్నిసార్లు వెళ్ళారంటే మీరు ఇప్పటికే పోలీస్ స్టేషన్? ఏమి అయిపోయిన తర్వాత నన్ను ఇట్టాలో నన్ను పెడితే నీ వల్ల రాజుగా పీజులు ఉంట పుస్తకాల ఇదే పని నా పని మొత్తం. ప్రపోజ్ చేయాలి, అమ్మాయి కేసు పెట్టాలి, నేను పోయి పీసులు ఉండాలి. అది ఇట్నే అయిపోతుంది నా పని అంతా. అందు గురించే బిగ్ బాస్ కి పోతే రిజెక్ట్ చేయరు. ఇక ఎవరు చేయరు. ఇప్పుడు బిగ్ బాస్ పోయినాం అనుకో, విన్ అయిన అనుకో, మంచి కార్ వస్తుంది, 50 లక్షలు వస్తుంది, డైమండ్ నెక్లెస్ వస్తుంది. డైమండ్ నెక్లెస్ నువ్వు వేసుకొని తిరుగుతా, మీరు వేసుకొని తిరుగుతారు? లేదు, మీరు నేను ఐ లవ్ యూ అని చెప్తాను, మీ ఓకే అంటే నీకే ఇచ్చేస్తా. నాకు 2 డైమండ్ నెక్లెస్లు ఇంట్లోనే ఉన్నాయి, మీ డైమండ్ నెక్లెస్ నేను ఎందుకు తీసుకుంటా? బిగ్ బాస్ విన్నర్ కదా. బిగ్ బాస్ విన్నర్ అయినంత మాత్రాన రోడ్లో పోయే ప్రతి దానమయ్యని సెలబ్రిటీ అవుతాడు. ఇప్పుడు రోడ్డు మీద అబ్బాయి ఎట్లయితాడు? ఓకే, మీకు సెలబ్రిటీ అవ్వడానికి బిగ్ బాస్ ఒక్కటేనా ఆప్షన్? నాకైతే అదే. మీకైతే అదే. ఆల్రెడీ సెలబ్రిటీనే, ఇంకా కొంచెం పెద్ద సెలబ్రిటీ అవుతా. ఇప్పుడు చెప్పి సెలబ్రిటీ, అప్పుడు పాష్ సెలబ్రిటీ అవుతాడు, అంతేనా? చప్రి మీనింగ్ తెలుసా? తెలీదా? అదే మీలాంటి సెలబ్రిటీస్ని చప్రి సెలబ్రిటీస్ అంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అదే ఈ చప్రి సెలబ్రిటీ గురించి కొంచెం ఎమోషనల్గా తెలుసుకుందామన్నా స్కోప్ ఇవ్వట్లేదు, ఏం చేయమంటారు? ఓకే, మరి మీ 2 అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందరికి అయిపోయి, నేను ఒక్కనే ఉన్నా, అదే చెప్తున్నా. నీకెవరు సంబంధాలు చూడట్లేదా? నేనైతే నా టార్గెట్ ఏంటంటే జానీ కపూర్ గారిని పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక. శ్రీదేవి గారు చచ్చిపోయారే, కానీ ఉంటేనా ఇప్పుడే హార్ట్ అటాక్ వచ్చేది నాకు. కొంచెం వాటర్ ఇస్తారు నాకు. అందుకనే ఆ బాధ భరించలేక ముందుగాలే. ఓ మై గాడ్, జాన్వీ కపూర్. ఓ మై గాడ్, జాన్వీ కపూర్ ని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? జాన్వీ కపూర్ ఇంతసేపు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వద్దు నాకు.
మీరు జాన్వీ కపూర్. ఉమ్. ఏ ఏంద్రా ఇది? నిజంగానే ఇదేంది ఇది? ఇది నేను చూడలా. ఇప్పుడు జాన్వీ ఇప్పుడు కపూర్. చూస్తున్నావు కదా. జాన్వీ కపూర్ ఇనిషియల్ ఏంటి? జాన్వీ కపూర్ ఎక్కడ ఉంటది? జాన్వీ కపూర్ రాసుకునే ఫౌండేషన్ ఎక్కడన్నా కాస్ట్ ఉండని తెలుసా మీకు? ఎక్కడన్నా ఉండని తాళిబొట్టు జీవులు పెట్టుకొని తిరుగుతాను, ఎక్కడ కనిపిస్తే అక్కడ కట్టేస్తా. ఆమె కనిపిస్తే కట్టడానికి, నీకు చెక్కడానికి కూడా నలుగురు చుట్టూ బౌన్సర్లు ఉంటారు. ఉండని మరి అదే త్యాగం అంటే. అదే త్యాగి చెక్క ప్రపంచంలో యుద్ధాలన్నీ అమ్మాయిల కోసమే జరిగినాయి తెలుసా? తెలుసు మరి ప్రపంచంలో ఎక్కువ అదే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అంటారు, ఒక్కడు కొడితే. ప్రపంచంలో ఎక్కువ చచ్చిపోయింది అమ్మాయిల కోసం అబ్బాయిలు. మీరు కూడా అమ్మాయి కోసమే చచ్చిపోదాం. మీ అమ్మాయిల కోసం తాజ్మహల్ కట్టారు, అబ్బాయిల కోసం కట్టారా అమ్మాయిలు? చెప్పండి. కానీ నేను జాన్వీ కపూర్కి గుడి కడతా. గుడి కడతారా? ఎక్కడ మీకు? అదే ఎక్కడ కడదాం? గుండెలో ఒక అమ్మాయి కట్టినా తన్నిపోయింది. ఎవరు అమ్మాయి పేరు ఏంటో పేరు చెప్పగలరా? చెప్పను. ఇంకా ఇక్కడ మంచి పేరు రాసుకుని తెలుసా? ఆయమ్మా ఏంటి ఆ పేరు? ఒక పేరు. అదేందో పేరు చూసి చెప్పండి అయ్యా. నిజంగానే ఒకసారి మళ్ళీ చూపించండి కెమెరాకి. అమ్మాయి ఇంకోసారి చూపించండి మన ఆడియన్స్ కి ఇంకోసారి చూపించండి. అమ్మాయి రిజెక్ట్ చేసిందని చెప్పేసి, నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావా, నేను నీకంటే అందమైన అమ్మాయిని హీరోయిన్ పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి జాన్వీ కపూర్ మీద పడ్డా. జాన్వీ కపూర్ కి ఈ విషయం తెలిసింది. ఇప్పుడున్న ప్రస్తుతానికి అందమైన అమ్మాయి, హీరోయిన్లలో అందమైన అమ్మాయి అంటే ఆమెనే. హీరోయిన్లలో అందమైన అమ్మాయి, ఆ అమ్మాయిని చేసుకుందాం అనుకున్నా. మరి నేషనల్ క్రష్ రష్మిక పరిస్థితి ఏంటి? పెళ్ళైపోయింది అనుకోండి. ఫస్ట్ నేను కీర్తి సురేష్ చేసుకుందాం అనుకున్నా. అంటే మీకు నచ్చిన వాళ్ళందరినీ రమ్మంటే వస్తారు. కీర్తి సురేష్, జాన్వీ కపూర్, సాయి పల్లవి. సాయి పల్లవి నాకు అక్క కావాలి. అక్క కావాలా? ఓ మీరు రిలేటివ్సా? మీరేమన్నా అనుకోండి, సాయి పల్లవికి నేను ఐ లవ్ యూ చెప్పను. సాయి పల్లవి ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ ఖుష్. సాయి పల్లవి ఒక్కతే సినిమా ఇండస్ట్రీలో యావత్ భారతదేశంలో హీరోయిన్లలో సాయి పల్లవి ఒక్కతే నాకు సిస్టర్. మిగతా వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్సా? మీకు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చారా గర్ల్ ఫ్రెండ్స్ అంటే? నేను తీసుకున్నా, వాళ్ళు ఇవ్వకపోయినా. మీరు తీసుకున్నారా? అట్లా కీర్తి సురేష్ చేసుకుందాం అనుకున్నా, పెళ్ళి అయిపోయింది. చేసుకుందాం అనుకున్నాడంట, పెళ్ళి. ఆ తర్వాత రష్మికని చేసుకుందాం అనుకున్నా, తర్వాత ఆమె కూడా పెళ్ళి అయిపోయింది. విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్స్ చూసా, విజయ్ దేవరకొండ వరకు వద్దు, ఫ్యాన్స్ చూసారా? అందుగురించే ఇప్పుడు కీర్తి సురేష్ గారికి పెళ్ళి అయిపోయింది, ఓకే, రష్మిక గారికి పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోయిన్లలో అందం ఉన్న అమ్మాయి ఎవరంటే జాన్వీ కపూర్ గారు కదా. జాన్వీ కపూర్ చాలా అందంగా, పెద్ద సినిమాలో ఇంకా మంచిగా అందంగా కానొస్తుంది. ఒకవేళ పెద్ద సినిమా రిలీజ్ తర్వాత ఎక్కడైనా కనిపిస్తే ఎమ్మటే తాళి కట్టేస్తాను. బౌన్సర్లు మీ చెక్కేస్తే ఏంటి పరిస్థితి? చెక్కితే చెక్కించుకుంటా, అమ్మాయి కోసమే కదా. గిల్లితే గిల్లించుకుంటాడంట, చెక్కితే చెక్కించుకుంటాడంట. అందుకే మన స్టార్ మన్మథ్ రాజా స్పెషాలిటీ ఏంటంటే గిల్లితే గిల్లించుకుంటాడు, చెక్కితే చెక్కించుకుంటాడు. అందుకే పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీస్ అందుకనే నాది మొత్తం నేను ఆ స్థాయిలో ఆలోచిస్తా. నేను ఊకనే కామెడీగా మీకు ఇలా ప్రపోజ్ చేసినా కానీ ఇక నేను కింది స్థాయిలో అస్సలు నేను చేయరు కదా. మొత్తం మినిమం డిగ్రీ చేసిన జాన్వీ కపూర్ నా థాట్ మొత్తం మినిమం డిగ్రీ ఉంటది, మొత్తం డిగ్రీ ఉంటది. జాన్వీ కపూర్ ఇంకా తర్వాత ఇంకా మినిమం స్పెల్లింగ్ చెప్తారా? మినిమం స్పెల్లింగ్ రాదు మేడం. రాదు మినిమం స్పెల్లింగ్ రాదు, కానీ మినిమం డిగ్రీ పూర్తి చేస్తాడు. వస్తుంది కానీ లేట్ అవుతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. మీరు ఎంతసేపు పెట్టిన పంచాయతీలో కూడా టైం వేస్ట్ అయ్యింది. ఏం కాలే మేడం, పంచాయతీ ఏం కాలే. అదే నా టార్గెట్ అది మేడం. మీకు ఊకనే అట్లా ఐ లవ్ యూ చెప్పాను, సారీ. మీరు ఎప్పుడు నాకు చెప్పలేదు, చెప్పుంటే మీరు మీకు నెక్స్ట్ 100 సార్లు చెప్పాను మేడం. ఈడు కూర్చున్నా కానీ దాదాపు 20-30 సార్లు ఐ లవ్ యూ అని చెప్తున్నా. ఎవరికి? ఫర్ సపోజ్ అని ఏదో డ్రీమ్స్ లో చెప్తున్నారు, సర్లేదు కట్ చేసుకోండి. ఊహలో చెప్తున్నా, అదేలేండి, రియల్ గా ఏం చెప్తలేనులే, మీకు చెప్పను. మీరు నా ఫస్ట్ హైట్ కూడా లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు యాంకర్ కదా, యాంకర్ లో చెప్పను నేను, ఓన్లీ హీరోయిన్లకు మాత్రమే చెప్తా. పెళ్లి చేసుకుంటే ఈ హీరోయిన్లనే చేసుకుంటా. మన మల్టీ స్టార్ మన్మథ్ రాజా పెళ్లి చేసుకుంటే హీరోయిన్లనే చేసుకుంటాడు అంట. యాంకర్లను అస్సలు చేసుకోను, యాంకర్లను అస్సలు చేసుకోడంట అండి. కాకపోతే ఐ లవ్ యూ చెప్తా అంతే. కాకపోతే అందరికి ఊర్లో కనిపించిన అమ్మాయిలందరికీ అందంగా ఉంటే చాలా, ఎలుగు అయితే చెప్పేస్తాడు. మీరు కూడా అందంగా ఉన్నారు కాబట్టి మీకు కూడా ఐ లవ్ యూ.
ఇది కట్ చేసుకోండి రా. ఎందుకు కట్ చేసుకోవాలండి? మీరు అందంగా లేరా? సరే అందంగా లేరని ఒప్పుకోమండి. మరి నాకు ప్రపోజ్ చేశారని తెలిస్తే పబ్లిక్ లో నా ఇమేజ్ పోతుంది. మీరేమంటే డాడీ నా అల్లుడు దొరికేసాడు అని చెప్పండి. మీ డాడీ మీకు ఇంకా అంత శ్రమ అవసరం లేదు, మనకు అల్లుడు దొరికేసాడు అని చెప్పండి. ఐ లవ్ యూ గర్ల్స్. సిగ్గు లేదా అని చెప్పినా కూడా మారని మన్మథరాజన్ మనం ఏం చేద్దాం? ఐ లవ్ యూ గర్ల్స్. అది సిగ్గు, శరం, మానం, మర్యాద ఇలాంటివి ఏవి నాకు లేవు. వాటి మీనింగ్ కూడా మినిమం తెలియదు అంటున్నా. మన మల్టీ స్టార్ మన్మథరాజా గురించి కామెంట్ సెక్షన్ లో మీరే వేసుకోవాలి. మరి మీ మీద నాకు బాగా నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారి మూవీ బాగాలేదు, ఉస్తాద్ భగత్ సింగ్ నాకు అసలు నచ్చలేదు, బాగాలేదు అని మీరు చేసిన వ్యాఖ్యలను బట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెత్తగా బాధారని విన్నాను. ఎందుకు కొట్టారంటారు? అది నిజంగానే కొట్టారు మేడం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అది వాస్తవానికి సినిమా నాకు నచ్చడమే కాదు, ఎవరికి నచ్చలేదు. ఎవరు నాకు నచ్చిందండి. మీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చింది, ఎవరికి ఆడియన్స్ కి నచ్చింది. ఎవరికి నచ్చలేదు. ఆ సినిమా పోయింది, అది పోలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా చరిత్రలో అదే డిజాస్టర్ అంటే అదే. అలా ఏం లేదు. ఆ మూవీ చాలా బాగుంది. చూసుకోండి, మీరు గూగుల్లో ఎత్తుకోండి. చూసిన ప్రతి ఆడపిల్లకి నచ్చింది. 80 కోట్లు లాస్. 80 కోట్లు ఏం లాస్ లేదండి, ఉన్నది. అయితే మీరు ఇచ్చారా ఆ లాస్? అందుకనే నచ్చిదిగా బాధింది. అదని కాదు. ఇప్పుడు ఆయన ఇంత ముందున్న పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ వేరు. ఆయన ఏమన్నా మధ్యలో ఏమన్నా బ్రెయిన్ సర్జరీ ఏమైనా అయిందంటున్నారా? లేదు కదా, మనిషి ఒకరే కదా. ఒక్కరే కానీ అప్పుడు వేరే ఇప్పుడు వేరే ఎలా అవుతారు? కొంచెం నాకు టైం ఇవ్వండి. ఇస్తాం. అయితే ఇంత ముందేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, డిప్యూటీ సీఎం. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లస్ డిప్యూటీ సీఎం. దానికంటే ఎక్కువ ఇదే ప్రియారిటీ. రెండు ప్రయారిటీనే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచే డిప్యూటీ సీఎం వరకు వెళ్ళారు ఆయన. అది మొత్తం ఇటు వచ్చేసిండు, రాజకీయంలోకి వచ్చేసిండు. లేదు, మూవీలు కూడా చేస్తున్నారే. నా కోరిక ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం ఉన్నాడు, రేపు సీఎం కావాలి, అవసరం అనుకుంటే ఎల్లుండి పిఎం కూడా కావాలి. అట్లా కావాలనుకుంటే ఇట్లాంటి సినిమాలు చేస్తే కాడు. ఎందుకు కాడు? అది నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అందుకనే నాకు తెలుసు కదా, చెతకబాదారు. అది నాకు తెలుసు. మీకు తెలుసని ఇలా ఆ సినిమాలో కొంచెం ఆ రకంగా లేదు, అందు గురించి నేను అట్లా చెప్పిన. మీకు ఒకటి చెప్పనా, రియాలిటీ చెక్ ఇవ్వనా? లూజ్ టంగ్ వల్ల మిమ్మల్ని చితకబాదారు, ఏం లేదు. సరే, మీరు మీ పర్సనల్గా ఏ టంగ్ అని అనుకోండి, నాకు ఐ డోంట్ కేర్. నేనైతే అట్లా అనుకున్నా. ఎందుకంటే మాది తెలంగాణ, మా తెలంగాణ నుండి ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ పిఠాపురం పోయి గల్లీ గల్లీ తిరిగి ఇల్లు తిరిగి గిలాసు పట్టుకొని గాజు గ్లాస్ మీద ఓటేయండి, ఆయన దోసుకోవడానికి దాచుకోవడానికి రాదు. అలాంటి గాజు గ్లాస్ తోనే మీ నెత్తి పగలగొట్టారు అని విన్నాను, నిజమేనా? గాజు గ్లాస్ తోటి ఏం కాదు, మరి దేంతో పగలగొట్టారు? చేత్తో పగలగొట్టారు. అంటే గాజులు అక్కడ అవైలబుల్గా లేవంతే. అట్లా ఓటేయండి, ఆయన సంపాదించుకోవడానికి కాదు, ఆయన కన్నా కోట్ల డబ్బులు ఉన్నాయి, మీకు మీ నియోజకవర్గాన్ని ఖర్చు పెడతారని చెప్పేసి ఇల్లు తిరిగి ప్రచారం చేసిన. ఆయన దయ వల్ల డిప్యూటీ సీఎం అయ్యిండు. ఆయన సీఎం కావాలి, పిఎం కావాలనేది నా 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 కోరిక. అందు గురించి ఆ సినిమా కొంచెం ఆయన స్థాయిలో లేదు, డిసైడ్ చేయడానికి లేదు అనేది నేను ఆయన మేలు కోరుకునే పర్సన్గా నేను అన్నా. అట్లా మీరు మేలు కోరుకుంటే అలా చెప్పకూడదు. అలా చెప్తే రియాక్షన్ ఫ్యాన్స్ నుంచి ఇలానే ఉంటుంది. నేను కూడా ఫ్యాన్స్ కదా, మీరు కూడా ఫ్యాన్. నేను ఇంకా మీకు తెలియదు, వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసము చేయి కోసుకుంటారో కాలు కోసుకుంటారో తెలియదు. నేను అదే చెప్తానండి, ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోసం చేతులు కోసుకుంటారు, కాళ్ళు కోసుకుంటారు. నేను ఏది కోసుకోమన్నా అది కోసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అంటున్న మల్టీ స్టార్ మన్మథరాజా ఆఫ్టర్ ఫ్యాన్ చేతుల్లో తన్నులు తిన్నాక.
అదే నేను ఏది కోసుకుంటానో నాకే తెలియదు, అంత పిచ్చి పవన్ కళ్యాణ్ అంటే. ఇది ఒకసారి ఇలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఇలా అనండి. అంటే నేను కాదా ఫ్యాన్స్? అదే మీరు ఫ్యానే కదా, ఒకసారి. నేను నిజమైన ఫ్యాన్స్ నేను. ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్. అదే ఫ్యాన్ అంటే తిరిగే ఫ్యాన్. రీసెంట్ గా ఏదో షోలో మీకు డైరెక్టర్ గారికి గొడవ అయ్యి మీ తల పగలగొట్టాడు అని అనేసి టాక్ వచ్చింది. ఇక్కడ పలిగింది, కుట్లు కూడా పడ్డాయి, 2 కుట్లు పడ్డాయి. 2 కుట్లు పడ్డాయా? దానికి హాస్పిటల్ ఖర్చు ఎవరు భరించారు మరి? వాళ్ళే భరించారు. వాళ్ళే భరించారా? ఎందుకు భరించారు? భరించండు. ఎందుకు కొట్టారు, ఎందుకు భరించారు, ఏమైనా చెప్పారు? ఎందుకు కొట్టిండో తెలియదు, కొట్టిన జాడి భరించండు అంతే. మీరు ఏదో ఇలా లూజ్ తంతో ఏదో ఒకటి అని అంటారు కాబట్టి కొట్టుంటారు. ఎందుకు కొడతారు? ఏమనలే, మేము ఆడుతున్నాము, నేను కొంచెం పన్నుకుంటది అని చెప్పేసి. ఈయన కొంచెం పన్నుకుంటాడని చెప్పేసి ఎవరో డైరెక్టర్ వచ్చి కొట్టారు. నేను కొంచెం కామెడీ చేద్దామని చెప్పేసి వాళ్ళు పెట్టిన నిబంధన, వాళ్ళొక నిబంధన వాళ్ళు పెట్టారు. ఇట్లా ఆడాలి, ఇట్నే ఆడాలి, ఇట్లా ఆడకుంటే మాత్రం మీరు హౌట్ అని అన్నారు. ఇట్లా ఆడకుంటే మాత్రం మీరు హౌట్ అన్నారు. ఆయన హౌట్ అనుకుంటా బకెట్ తీసుకొని టంగున కొట్టిండు అన్నాడు. ఆయన హౌట్ అనుకోకుండా బకెట్ తీసుకొని టంగున కొట్టారంట. డైరెక్టర్ గారు పాపం అలా ఇంత అమాయకుడిని అలా ఎలా కొట్టారు? ఈడ బొక్క పడ్డది, బడబడ నెత్తురు వచ్చింది. బొక్క పడ్డదా? అందుకు అప్పటి నుంచే ఇలా కొంచెం మోడ్గా బిహేవ్ చేస్తుంటానండి, అంతే. అంతకు మించి చాలా మంచోడండి. ఇంతకు ఆయన తీసుకుపోయి హాస్పిటల్ చూపించి, అంత మంచి మనసు ఆయనది. పేరేమైనా చెప్పాలనుకుంటున్నారా? షో నేమ్ గానీ, డైరెక్టర్ నేమ్ గానీ? ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు. అదే బొక్క పడ్డప్పటి నుంచి ఇలా జరుగుతుందండి, లేకపోతే అంతకుముందు అబ్బాయిల పేర్లు గుర్తుండవు నాకు, అమ్మాయిల పేర్లు అయితే గుర్తుంటాయి. అబ్బాయిల పేర్లు గుర్తుండవు, అమ్మాయిల పేర్లు అయితే గుర్తుంటాయి. ఓకే అండి, ఫైనల్గా మీరు అమ్మాయిల గురించే మాట్లాడాలనుకుంటారు, అంతేకాని మీ అమ్మ నాన్న గురించి మాట్లాడాలనుకోరా? వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. నేను ఎప్పుడు 70 కానొస్తున్నా హీరో గారిని ఎప్పుడు చూద్దామని ఆతృతతో ఉన్నారు. పెద్ద మూవీలో ఎప్పుడు కనిపిస్తారో అని ఆతృత. పెద్ద మూవీలు కాదు, అది సైడ్ సపోర్టింగ్ రోల్. అది పెద్ద మూవీలో హీరోగా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నా. మీకు డైరెక్టర్లు ఎవరైనా మరి కాంటాక్ట్ అయ్యి చెప్పారా స్టోరీలు? చెప్పలేదు, బిగ్ బాస్కి పోయి వస్తే చెప్తారు. బిగ్ బాస్కి ఈసారి అయితే బయట వెళ్ళగొట్టారు, నెక్స్ట్ టైం కొడితే ఏం చేస్తారు? బిగ్ బాస్ ఈసారి 100% నాకు అవకాశం ఉంది. ఈసారి 100% మీకు అవకాశం ఉంటుంది. 100% అవకాశం ఉంది. 100% హౌస్లోకి పోతా, 100% విన్నర్ అవుతా, 100% డైమండ్ నెక్లెస్ తీసుకుపోయి జానీ కపూర్కి ఇస్తా. అరే ఎప్పటి నుంచి రా బిగ్ బాస్ షోలో డైమండ్ నెక్లెస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు? ఇస్తారంటే నేను వచ్చేదానిగా. ఇస్తున్నారు, రండి. పర్లేదండి, మీరుంటే అయితే రాను. మీరు కన్ఫర్మ్ అయ్యారుగా బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా. మీకైతే ఏం తాళి కట్టను, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు కడతానన్నా నేను కట్టించుకోనండి, పోలీస్ మా వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు కట్టవన్నా నేను కట్టను, ఎందుకంటే జాన్వీ కపూర్ ఫీల్ అయిపోతుంది. మీరు ఊకే నన్ను గుడిపీడి తీసుకొని కూర్చుతారు, నాకు గుండె చాలా సున్నితమైన, నేను తట్టుకోలేదు. గుండె మీదైనా లేకపోతే ఎక్కడైనా ఏమో కొమ్మస్ ఎక్కడ కూర్చుతారో కూడా తెలియదు, మీకే తెలియదు. అదే కోపం రానికుండా చూసుకోవడం మీ బాధ్యత. అందు గురించి అమ్మాయి అయితే మంచిది, జాన్వీ కపూర్ అయితే మంచిది. జాన్వీ కపూర్ అయితే ఎక్కడ కూర్చోదు, ఆమె కూర్చోదండి. నేను విన్నర్ అయిన డైమండ్ నెక్లెస్ ఆమెకే ఇస్తా. విన్నర్ అయినా డైమండ్ నెక్లెస్ ఎప్పటి నుంచి ఇస్తున్నారండి బిగ్ బాస్ లో? చాలా రోజులు సందే ఇస్తున్నారు. చాలా రోజుల సందే ఇస్తున్నారు. మనీ కదండి ఇస్తారు, క్యాష్. నీకు ఇద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ నాకు ఇద్దాం అనుకున్నాడంట, మళ్ళీ జాన్వీ కపూర్ ఫీల్ అవుతుందని. అవును, కరెక్టేనా? ఓకే, అయితే బిగ్ బాస్ కి మీరు ఫిక్స్ అయ్యారా? 100%. ఇది అయ్యాక కూడా బిగ్ బాస్ లో ఆయన వెళ్ళారంటే కాకర్లా స్మిత చౌదరి పేరు తిప్పేసి పెట్టుకుంటారు. చౌదరి ఏదో ఒక చౌదరి. ఇంకా అంతే అండి, ఈరోజు ఈ చప్రీని ఇంటర్వ్యూ చేసినందుకు ఏమనుకోకండి. నెక్స్ట్ డే కొంచెం అదే మీరు బిగ్ బాస్ విన్నర్ ని ఇంటర్వ్యూ చేశారు, మీరు ఆ విషయం మర్చిపోయారు. అదే ఏ సీజన్ బిగ్ బాస్ విన్నరో కొంచెం చెప్పగలుగుతారా? మా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. 100% 10 విన్నర్ నేనే. 100% మల్టీ స్టార్ మన్మథ్ రాజా 10 విన్నర్ ఆయనే అంట. దేనికి 10 విన్నర్? మళ్ళీ మీరు 100 సార్లు నా ఎమ్మడి తిరిగినా మీకు ఇంటర్వ్యూ ఇవ్వను. ఈ ఎమ్మడి తిరిగినా ఈ ఇంటర్వ్యూ ఇవ్వరా అంట ఆయన. కావాలంటే ఇంకొక అమ్మాయికి ఇస్తా, ఇంకో అమ్మాయికి మీకు ఇవ్వను. సర్లే, ఇంతటితో సమాప్తం అండి. మనం మల్టీ స్టార్ మన్మథ్ రాజా గురించి తెలుసుకొని మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. ఈయన ఇంతే, ఇంక ఇది ఇలా కంటిన్యూ చేస్తుంటారు, కొనసాగించడం. మీరు మీ ఊరు పేరేంటి, ఏం చేస్తారా అన్నారు కదా, అడిగారు కదా.
అవునవును. మీ ఊరి పేరేంటి? మీరెక్కడ ఏంటి? ఏం మా చేస్తారు? మా ఊరి పేరు ప్రేమదేశం. మీ ఊరి పేరు ప్రేమదేశం. నేనేం చేస్తానో చెప్పాలా? పోలీస్ స్టేషన్‌లో తన్నులు తింటారు కదా! కాదు. లవ్ చేస్తుంటా. అదే ఆ లవ్ చేసినందుకే తన్నులు తింటారు అంటున్నా. అవును. తప్పేముంది? అవును. తప్పేముంది అదే అంటున్నా. మరి అందమైన అమ్మాయిలు కనిపిస్తే లవ్ చేయాలనిపిస్తది. అవును. అవును. ఇక్కడ మధ్య మధ్యలో ఫా అనే బీట్‌లేసుకోండి ఎడిటర్స్. వాళ్ళు చూసుకుంటారయి. హ్మ్. వాళ్ళు చేసే పని కూడా మీరు చేస్తున్నారు. చేస్తానండి నేను. ఆల్ ఇన్ వన్. నేను కూడా మల్టీ స్టార్ నేను కూడా. మల్టీ మీకంత టాలెంట్ లేదండి.